హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ వీలాగ్స్. మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక అందమైన స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను. సో మరి ఈ మధ్య బ్లౌజెస్కి బార్డర్స్తో వస్తున్నాయి కదండి, కొంచెం కాస్ట్లీ శారీస్, సిల్క్ శారీస్ అవి. సో మరి వాటికి రొటీన్గా మనము స్క్వేర్ నెక్ అవి బార్డర్స్తో కుట్టకుండా కాస్త వెరైటీగా మనం ఎటువంటి షేప్తో అయినా సరే కుట్టచ్చండి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను చెప్పే ఈ చిన్న ట్రిక్ ఫాలో అయ్యారంటే మీరు బార్డర్స్ ఉన్నా సరే ఆ బార్డర్స్ని స్ట్రెయిట్ డిజైనే కాకుండా కర్వ్ డిజైన్స్ కూడా ఈజీగా మీరు నెక్ డిజైన్ అనేది పెట్టుకోవచ్చండి. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా అయితే అండి మనం లైనింగ్ మెజర్మెంట్స్ తీసుకుందాము. ఇక్కడ రెడీ బ్లౌజ్ వచ్చి 12.5 ఇంచెస్ అండి, అందుకే నేను ఇక్కడ 13.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక షోల్డర్ ఏమో 5.5 తీసుకున్నాను, ఆర్మ్ హోల్ ఏమో 6 ఇంచెస్ తీసుకున్నాను, చెస్ట్ ఏమో ఇది 36 ఇంచెస్. దానికి సరిపడే మెజర్మెంట్స్ అండి ఇవి. సో 36 ఇంచెస్కి ఈ విధంగా మనం మెజర్మెంట్స్ అవి తీసుకోవాలి. సో మీకు లెంగ్త్ ఆఫ్ ద బ్లౌజ్ ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చండి. ఇక్కడ వేస్ట్ ఏమో నేను 30 ఇంచెస్ ఉంది కాబట్టి దానికి సరిపడేలాగా 7.5 తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ వచ్చి డాట్స్కి పెట్టుకొని ఇక ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మనం షోల్డర్ అనేది మార్క్ చేసుకుందాము. సో మనం షోల్డర్ అనేది 5.5 తీసుకున్నాం కదండి. ఇక్కడ మనం నెక్ విడ్త్ వచ్చి మనం 2.5 కాకుండా 2.25 తీసుకుందామండి. అంటే 2.25 తీసుకోము, అది కుట్టాక మనకి 2.5 లాగా అయిపోతుంది. సో పైన అయితే 2.25 తీసుకొని కింద వచ్చి మనం 3 ఇంచెస్ తీసుకోవాలండి. అప్పుడే మనకి ఈ నెక్ అనేది షేప్ అనేది బాగా వస్తుంది. పైన మాత్రం 3 తీసుకున్నారంటే భుజాలు జారిపోతుంటాయి. అందుకే మీరు పైన తక్కువ తీసుకోవాలి, కిందకు వచ్చే లోపల కాస్త వెడల్పు కోసం మనం 3 ఇంచెస్ తీసుకుంటే బాగుంటుంది. సో దాని ప్రకారం నేను ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని లైన్స్ అవి డ్రా చేస్తున్నానండి. సో బాగా గమనించండి, బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే ఎవరైనా సరే చాలా సులువుగా పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చి డెప్త్ 9.5 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. సో మరి ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం బార్డర్స్ ఆ బ్లౌజ్ పీస్లోంచి కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి నేను. సో ఈ బార్డర్స్ జనరల్గా మనం స్ట్రైట్ వే వేయాలని అనుకుంటూ ఉంటాం కదా, కర్వ్స్ రావేమో అనుకుంటాం కదా. మరి కర్వ్ షేప్ కూడా ఈ బార్డర్స్తో ఏ విధంగా వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే నేను డైమండ్ షేప్ లాగా డ్రా చేసుకున్నాను, చూస్తున్నారు కదండి. ఈ షేప్ అయితే డ్రా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ షేప్తోనే మనం ఆ బార్డర్స్ యూజ్ చేసి చక్కగా ఒక ప్యాచ్ వర్క్ లాగా వేస్తామండి. అది ఎలాగనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా లైనింగ్ని అయితే షేప్ ప్రకారం కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు బార్డర్స్ని లెంగ్తీ బార్డర్ని మనం ఏం చేద్దామంటే 2 ముక్కలుగా కట్ చేసుకుందాం, ఎందుకంటే మనకి వెడల్పు కావాలి కాబట్టి. సో ఈ బార్డర్స్ 2 ముక్కలు చేసుకున్నాక కూడా వెడల్పు అయితే సరిపోవట్లేదండి, కొంచెమే మిగిలింది కదా. నెక్ తర్వాత మనం కట్ చేసిన పీస్ పక్కన పెట్టి చూసామంటే కొంచెమే ఉంది, కానీ ఇంకా డిజైన్ అనేది పెట్టాలి. దానికోసం ఏం చేయాలంటే ఈ విధంగా 2 పీసెస్కి మధ్యలో ఇంకొక పీస్ యాడ్ చేసుకొని ఈ 2 పీసెస్ కొంచెం దూరంగా పెట్టుకున్నామంటే మనకి వెడల్పు అనేది వస్తుంది. మెయిన్ ఇక్కడ టిప్ ఇదే అండి, ఇది ఫాలో అయ్యారంటే మీరు ఎటువంటి డిజైన్ అయినా గీసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, నేను డ్రా చేసిన షేప్ని క్యాన్వాస్ క్లాత్ మీద స్టిక్కీ క్యాన్వాస్ ఉంటుంది కదండి, దాని మీద కట్ చేసుకున్నాను. ఇక హీట్ చేసి నేను పేస్ట్ చేసేసానండి. ముందుగా కుట్టిన బార్డర్స్ మీద ఇది పెట్టేసుకొని నెక్ని నేను అతికించుకున్నాను. ఇప్పుడు మనము లైనింగ్ పీస్ కట్ చేసి పెట్టాం కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొని దాని మీద పిన్అప్ చేసుకోవాలి. అది ఎలాగనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా అండి మెయిన్ ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్లోనే మనం ఈ లైనింగ్ పీస్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ పెట్టడం లేదండి, ఎందుకంటే ఈ బార్డర్ నెక్ని మనం ముందుకి తీసుకొని రావాలి. మామూలుగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసి రివర్స్ చేస్తాం కదండి, ఇక్కడ కాస్త రివర్స్లో మనం చూడాలి. నార్మల్గానే రాంగ్ సైడ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టేసి దాని మీద మనం ఈ ప్యాచ్ నెక్ అనేది పెట్టేయాలండి. పెట్టేసి చుట్టూరు పిన్అప్ అనేది చేసుకుందాం. ఈ విధంగా నీట్గా పిన్అప్ చేసామంటే ఆ తర్వాత మనం కుట్టుకునేదానికి ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ బ్లూ మార్కింగ్ డ్రా చేశాను కదా, దాని మీద నేను స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చానండి. బిగినర్స్ అయితే ఈ విధంగా డ్రా చేసుకొని స్టిచ్ చేశారంటే మీకు సులువుగా రాంగ్ పోకుండా పర్ఫెక్ట్గా ఈ నెక్ షేప్ అనేది మీకు వచ్చేస్తుంది. అందుకే ఈ విధంగా డ్రా చేసుకొని దాని మీద స్టిచ్ అనేది వేసుకోండి. ఆ తర్వాత సైడ్స్ అన్నీ కట్ చేసి ఇప్పుడు మనం వెనకల ఉన్న ప్యాచ్ నెక్ని ముందు వైపుకి మడుచుకోవాలి. అర్థమైంది కదండి, ఫ్రంట్ సైడ్కి మడుచుకోవాలి. చూసారు కదా, చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఈ డైమండ్ షేప్ నెక్ అనేది ఎంత అందంగా వచ్చేసిందో కదా. మరి బార్డర్స్ రొటీన్గా వచ్చే స్ట్రైట్ బార్డర్స్, స్ట్రైట్ లైన్స్ కాకుండా
ఈ విధంగా ప్యాచ్ వర్క్ లాగా మనం ఎటువంటి షేప్ అయినా డ్రా చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ సైడ్లో సిల్వర్ లేస్ అనేది వేసుకుందాం. ఎందుకంటే సిల్వర్ కలర్ బ్లౌజ్ మ్యాచింగ్ కోసం నేను సిల్వర్ లేస్ అనేది తెచ్చి చుట్టూరు వేసేసుకున్నానండి. సో ఇక మిగతా లేస్ ఫ్రంట్ సైడ్ కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇంకొంచెం డిజైనర్గా చేయాలని చెప్పి నేను వేస్ట్గా ఉన్న పీసెస్లో ఉంచి 2 పీస్ తీసుకొని ఈ విధంగా సర్కిల్ లాగా కుట్టుకున్నాను. కుట్టుకున్నాక బ్యాక్ సైడ్ ఒక హోల్ పెట్టుకొని ఈ సర్కిల్ని రివర్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, చాలా సులువుగా మీకు ఐడియా చెప్తున్నాను. ఇదైతే నా ఐడియా అండి. ఇటువంటి చిన్ని చిన్ని ఐడియాస్తో మనం బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ఒక సర్కిల్ షేప్ బటన్ లాగా తయారు చేసా చూడండి. రివర్స్ చేశాక ఈ విధంగా బటన్ లాగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ కుట్టానంటే చక్కగా అక్కడ ఒక ప్యాచ్ లాగా ఒక డిజైన్ లాగా వచ్చేసింది కదా. అందుకోసం నేను ఈ విధంగా కుట్టాను. సో మరి నా ఐడియా బాగుందని అనుకుంటున్నాను. సో మరి చూశారు కదండి, బార్డర్స్తో ఏ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ నెక్స్ కుట్టుకోవాలనేది నేర్పించాను కదా. మరి మీకు కానీ నా ఐడియాస్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.